దాన్ని ఒక యాక్ట్ ద్వారా మరి తీసుకురావడం, మరలా 2017లో ఆ యాక్ట్కి అమెండ్మెంట్ చేసి సర్వీస్లో ఉన్నటువంటి టీచర్స్ కూడా ఆ టెస్ట్ని ఏదైతే ఈ టెట్ ఉందో ఆ టెట్ పాస్ కావాలని చెప్పేసి చెప్పడము, దాని తర్వాత మహారాష్ట్రకు చెందినటువంటి ఒక ఎయిడెడ్ టీచర్ ఇది అన్యాయము, మేము దాదాపు 20 సంవత్సరాల పైగా సర్వీస్ చేసిన తర్వాత ఇప్పుడు మాకు కూడా టెట్ అనేది తీసుకొచ్చి పాస్ కమ్మనడం ఈ వయసులో పద్ధతి కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టును ఆశ్రయించిన ధర్మిల మరి ఈ సంవత్సరం సెప్టెంబర్ 1వ తారీఖున సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అదేవిధంగా సర్వీస్లో ఉండే వాళ్ళు కూడా టెస్ట్ పాస్ కావాలి అని చేసి చెప్పిన దాన్ని సుప్రీంకోర్టు కూడా మరి సమర్థించినది. మరి దాని తర్వాత సర్వీస్లో ఉన్నటువంటి టీచర్స్ అంతా కూడా అయోమయంలో ఉన్నారు. మేము దాదాపు 20 సంవత్సరాలు పైగా సర్వీస్ చేసిన వాళ్ళు ఉన్నాం, 30 సంవత్సరాలు రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాం. మమ్మల్ని ఈ వయసులో ఈ టెట్ అనేది పాస్ కమ్మని చెబుతున్నారు. ఇది చాలా దుర్మార్గము. ఎందుకంటే మేము ఒక సబ్జెక్టు ద్వారా ఒక డిఎస్సి ఎగ్జామ్ రాసి బీఈడి క్వాలిఫికేషన్తో మేము పనిచేస్తున్నాం. అయితే పాస్ అయిన తర్వాత మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక పర్టికులర్లీ సైన్స్ సబ్జెక్ట్ అనుకోండి, ఒక బయాలజికల్ సైన్స్ మేము చెప్తూ ఉంటే ఆ సబ్జెక్టుకు సంబంధించి ఓన్లీ ఒక వాళ్ళు పెట్టేటువంటి టెట్లో ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో 150 మార్కులకు పెడతారు. 150 మార్కులలో 20 మార్కులు మాత్రమే ఆ యొక్క కన్సర్న్ సబ్జెక్టు సంబంధించింది ఉంటుంది. అంటే మిగతాదంతా కూడా 130 మార్కులకు వేరేది ఉంటుంది. అంటే సర్వీసులో వాళ్ళంతా ఉండేవాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. ఎందుకంటే మేము ఇంత సర్వీస్ అయిన తర్వాత మేము ఇప్పుడు ఎక్కడ చదువుకోగలుగుతాం, మరలా మొదటికి పోయి ఏదో స్టూడెంట్స్ లేకపోతే అప్పుడప్పుడు ఉద్యోగంలోకి వచ్చేటువంటి వాళ్ళకు పెట్టారు. ఏదైతే టీచర్ ఉద్యోగం కావాలని డిఎస్సి రాస్తున్నారో వాళ్ళకైతే ఉంచండి, కానీ మాకు మాత్రం ఈ టెట్ను పెట్టడం అన్యాయం అని చెప్పేసి ఈ రోజున మన రాష్ట్రంలో ఉన్నటువంటి 150,000 మంది పైగా ఉన్నటువంటి టీచర్లంతా కూడా మరి దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. ఆ నేపథ్యంలో కొన్ని టీచర్ సంఘాలు కూడా సుప్రీంకోర్టును కూడా మరి వాళ్ళని అప్రోచ్ కావడం కూడా జరిగింది. కోర్టులో పెండింగ్ ఉంది, సుప్రీంకోర్టులో. మరి ఇన్ ద మీన్ టైం మరి మన ముఖ్యమంత్రి గారు మరి అక్టోబర్ 18వ తారీఖున ఉద్యోగ సంఘాలతో జరిగినటువంటి ఆఫ్టర్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ ఏదైతే జరిగిందో ఆ రోజున ఉద్యోగ సంఘాలన్నీ కూడా పిలిచి ఒక డిఏ ఇచ్చారు ఉద్యోగులకి. ఆ రోజునే మరి ఉద్యోగ సంఘ నాయకులంతా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, అయ్యా కేంద్ర ప్రభుత్వం మరి ఇట్లా చెప్పింది, యాక్ట్ తీసుకొచ్చారు, ఇది చాలా దుర్మార్గము, సర్వీసులో ఉండేవాళ్ళు కూడా ఈ టెట్ పాస్ కావాలంటే మమ్మల్ని నుంచి కాదు ఈ వయసులో అని చెప్పేసి కూడా అంతా మొరపెట్టుకుంటే ముఖ్యమంత్రి గారు అదే విధంగా జరుగుతుంది, మరి ఇంత సర్వీస్ అయిన తర్వాత మీరు ఎలా పాస్ అవుతారు, మీరు అడిగేటువంటి మాటలు న్యాయంగా ఉన్నాయి, తప్పకుండా మీకు న్యాయం చేస్తాను అని చెప్పేసి ఆ రోజున మరి ఉద్యోగ సంఘాలు కోరిన విధంగా మరి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడానికి కూడా ముఖ్యమంత్రి గారు సుముఖత వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాసి మరి దాన్ని సర్వీసులో ఉండే వాళ్ళకి ఆ యొక్క టెట్ లేకుండా చేసేదానికి నా శాయశక్తుల ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా ఆ రోజున ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చి ఉన్నారు. అయితే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే అక్టోబర్ 18వ తారీఖున మీటింగ్ జరిగితే అక్టోబర్ 22వ తారీఖున టెట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడం జరిగింది. ఆ టెట్ నోటిఫికేషన్ లో ఏం చెప్పారు, ఫ్రెష్ గా టీచర్ ఉద్యోగాలతో పాటు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళతో పాటు ఇన్ సర్వీస్ లో ఉన్నటువంటి ఉద్యోగులు కూడా టెట్కి అప్లై చేసుకోవాలి అని చెప్పేసి. అంటే అంతా కూడా మరి ముక్కు మీద ఏలేసుకుంటూ ఉన్నారు ఉద్యోగులు. మొన్నేమో ముఖ్యమంత్రి గారితో చెప్తే చాలా సుముఖంగా చేద్దాం అన్నాడు. మరి 4 రోజులకే దాన్ని మరలా
మరి ఇన్ సర్వీస్ వాళ్ళకు కూడా టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం అనేది మరి అది ఆమోదించదగిందిగా లేదు అని చెప్పేసి అన్ని ఉద్యోగ సంఘాలు ఈ రోజున దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో మరి ఎవరైతే టీచర్ సంఘాలన్నీ కూడా ఉన్నాయో ముక్త కంఠంతో వాళ్ళంతా కూడా కోరుకుంటున్నారు, అయ్యా మేము ఈ వయసులో మేము దాన్ని పాస్ కాలేము కాబట్టి దాన్ని మాకు మినహాయింపు ఇవ్వాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వం మీద మరి ఈ రోజున కోరుకుంటా ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి చెప్పి ఖచ్చితంగా ఏదైతే మరి ఈ యొక్క టెట్ ఉందో అది ఫ్రెష్ గా వచ్చేటువంటి టీచర్స్ లో వచ్చేటువంటి ఫ్రెష్ వాళ్ళకి మాత్రమే పెట్టండి, ఇన్ సర్వీస్ వాళ్ళకి మాత్రం దాన్ని మినహాయింపు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటువంటిది మరి రాష్ట్ర ప్రభుత్వము రివ్యూ పిటిషన్ ఇమీడియట్ గా సుప్రీంకోర్టులో దాఖలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా మరి ఆ యొక్క టీచర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమందికి వాళ్ళకి ఏం చేస్తున్నారు, ఈ రోజున దాంట్లో 5 ఏళ్ల సర్వీసు ఉన్న వాళ్ళు పాస్ కానవసరం లేదు అన్నారు, మళ్ళా మెలిగి పెట్టారు అక్కడ. అంటే ప్రమోషన్ కావాలంటే మీకు ఖచ్చితంగా పాస్ కావాల్సిందే. అంటే ప్రమోషన్ వదులుకుంటే మాత్రం 5 ఏళ్ల లోపల రిటైర్ అయ్యే వాళ్ళకి అవసరం లేదన్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ప్రమోషన్ వచ్చేదే లాస్ట్ లో రిటైర్మెంట్ మూమెంట్ లో. కాబట్టి ఇమీడియట్ గా మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆ రోజు చెప్పిన దానికి కట్టుబడి మరి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ తో పాటు కేంద్ర మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా లేఖ రాసి ఇన్ సర్వీస్ లో ఉన్నటువంటి టీచర్స్ కి ఈ యొక్క టెట్ మినహాయింపు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పేసి, అదేవిధంగా మరి పార్లమెంట్ లో కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు వీళ్ళ ద్వారా కూటమి ప్రభుత్వం ద్వారా ప్రయత్నం చేసి దానికి అమెండ్మెంట్ ఇప్పించాల్సినటువంటి ఆ యాక్ట్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ యాక్ట్ దానికి అమెండ్మెంట్ ఇప్పించేసి ఇన్ సర్వీస్ లో వాళ్ళకి లేకుండా డైరెక్ట్ గా మరి ఫ్రెష్ గా వచ్చేటువంటి టీచర్స్ కి మాత్రమే ఇది వర్తిస్తుంది అనే విధంగా దాన్ని ఇప్పించాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు అదేవిధంగా పర్టికులర్లీ టీచర్ సంఘాలన్నీ కూడా కోరుకుంటున్నాయి. నేను కూడా మరి వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ తరఫు నుంచి మరి నాకు వచ్చినటువంటి వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పిన విషయాలన్నీ విన్న తర్వాత చాలా భయభ్రాంతులకు గురైతా ఉన్నారు టీచర్స్. ఈ వయసులో మళ్ళా ఫ్రెష్ గా మేము టీచర్స్ కి మళ్ళా టీచర్ రిక్రూట్మెంట్ లాగా ప్రిపేర్ కావాలనేటువంటి భయంతో వాళ్ళు ఉన్నారు. భయపడి కూడా మీరు ఇచ్చేటువంటి నోటిఫికేషన్ కి కొంతమంది దాదాపు మరి 1,30,40 వేలు ఉంటే వాళ్ళల్లో ఒక 30 మంది ఏమైతుందో ఏమో మా ఉద్యోగం ఏమైతుందో భయంతో 30,000 మంది కూడా అప్లై చేసుకోవడం జరిగింది. ఇంకా 1,00,000 మంది పైగా మరి అప్లై కూడా చేసుకోవట్లేదు. మాకేంటి ఈ వయసులో ఈ యొక్క టెట్ అనేది? అసలుకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే ఏంటి? ఆ ఉద్యోగము ఇచ్చే ముందు టెస్ట్ చేయాలే కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత మరి రిటైర్మెంట్ మూమెంట్ లో ఉండే వాళ్ళకి పర్టికులర్లీ ఆ యొక్క సబ్జెక్ట్ పెడితే వాళ్ళకి తెలుస్తుంది. ఏదన్నా మ్యాథ్స్ చెప్పే వాళ్ళకి మ్యాథ్స్ గురించి ఏదన్నా ఒక టెస్ట్ పెడితే రాయగలుగుతారు కానీ మ్యాథ్స్ మాత్రం 20 మార్కులకు పెట్టి మిగతా 130 మార్కులకు పెడితే మరి ప్రభుత్వ ఉద్దేశం ఏంటి? అంటే అందరినీ ఫెయిల్ చేయాలనేటువంటి ఉద్దేశమా? అంటే ఉద్యోగస్తులకి ఇంటికి పంపించాలనేటువంటి ఉద్దేశం మరి ప్రభుత్వానికి ఉందా? ఇది ఖచ్చితంగా మరి ప్రభుత్వం ఉద్యోగులకు ఏదైనా సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంగా ఉంటే ఇలా చేస్తుండేది కాదు. మరి టెట్ నోటిఫికేషన్ లో మరి ఇన్ సర్వీస్ వాళ్లకు కూడా అప్లై చేసుకోవాలనేటువంటి విధానము అది మంచి పద్ధతి కాదు. దీన్ని తీవ్రంగా ఉద్యోగులంతా కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. మరి ఉద్యోగులంతా కూడా వ్యతిరేకంగా ఈ రోజున ప్రభుత్వం ఇట్లా చేస్తుందా? మరి ఈ ప్రభుత్వం ఏదో చెప్తూ ఉంది, మాకు ఏదో చెందుతామని చెప్పేసి ఇది మాత్రం ఉద్యోగుల వ్యతిరేక ప్రభుత్వంగా మేము భావిస్తున్నామని చెప్పేసి కూడా ఈ రోజున ఈ టెట్ కు సంబంధించి టీచర్స్ అంతా కూడా గగ్గోలు పెడుతూ ఉన్నారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.